హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి సికే వ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే కార్తీక పౌర్ణమి, తప్పకుండా అందరూ గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి. ఇక్కడ నేను పెట్టిన దీపం వచ్చేసి కోటి సోమవారం రోజు పెట్టాను. ఇదే విధంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా మనం దీపం పెట్టుకోవచ్చు. ఆ దీపం ఎలా పెట్టాలి, గుడికి ఏ వస్తువులు తీసుకోవాలో ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. వీడియో తప్పకుండా అందరూ కంప్లీట్గా చూడండి. ముందుగా ఫస్ట్ ఒక వాటర్ బాటిల్లో వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ నేలను కడగడానికి. తర్వాత పసుపు, కుంకుమ, ముగ్గు పొడి, అగ్గిపెట్టె, చమురు, అరటి పండ్లు, వత్తులు వచ్చేసి 1 గంట ముందే నానబెట్టుకోండి. నేనైతే మర్చిపోయి ఇలాగే తీసుకుని వెళ్తున్నాను. తర్వాత ఆకు, కర్పూరము, తాంబూలంలో పెట్టడానికి దక్షిణ. అలాగే నేను ప్రసాదం తీసుకొని వెళ్ళలేదు కాబట్టి కొంచెం చిన్న బెల్లం ముక్క తీసుకుని వెళ్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి టెంకాయ, పువ్వులు, ఆల్రెడీ తడిపి పెట్టుకున్న గోధుమపిండి దీపాలు చేసుకోవడానికి. తర్వాత అగరబత్తులు, కొన్ని అక్షింతలు. నేను అక్షింతలు చూపించడం మర్చిపోయాను అనమాట, పక్కనే ఉన్నాయి. సో వీటన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ అంటుకుంటుంది కదా, తుడుచుకోవడానికి ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. ఫైనల్గా మనం గుడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడైతే దీపం పెట్టాలనుకుంటామో అక్కడ ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన కొద్దిగా పసుపు వేసి రౌండ్గా కానీ స్క్వేర్ షేప్లో కానీ మనం పసుపు వేసి దిద్దాలి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న ముగ్గు పిండితో దీనిపైన ముగ్గు వేయాలన్నమాట. ఇలా 4 సైడ్స్ బార్డర్స్ వేసిన తర్వాత మధ్యలో స్క్వేర్ వేసుకోవచ్చు, ఇలా లేకపోతే కనుక మీకు నచ్చిన ముగ్గు వేసుకోవచ్చు. ఫ్లవర్ ముగ్గు అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా హస్తిక్ గుర్తు వేస్తున్నాను. ఇలా హస్తిక్ గుర్తు వేసి వీటి మధ్యలో దీపం పెట్టాలనుకున్నాను. ఇలా వేసిన తర్వాత దానిపైన కుంకుమ, పసుపు కూడా కొద్దిగా వేయాలి. ఇక్కడ మనం తెచ్చుకున్న గోధుమ పిండితో దీపాలు చేసుకోవాలి. నేను వచ్చేసి 5 దీపాలు పెడుతున్నాను. మనం 5 కానీ 9 కానీ దీపాలు అనేవి పెట్టచ్చు. నేను వచ్చేసి 5 దీపాలు పెడుతున్నా కాబట్టి మధ్యలో పెద్ద దీపం పెట్టి 4 సైడ్స్ చిన్న చిన్న దీపాలు అనేవి చేస్తున్నాను. ఇలా గోధుమ పిండితో దీపం చేసుకున్న తర్వాత వాటికి పసుపు, కుంకుమ పెట్టి ఆ తర్వాత వాటిని మనం వెలిగించాలి. ఫస్ట్ ఒత్తులు వేయకూడదు, సమురు వేయాలి. నేను వచ్చేసి ఫస్ట్ సమురు వేసిన తర్వాత అందులోకి వత్తులు వేసి ఆ తర్వాత మళ్ళీ దీపం నూనె అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి పసుపు గణపతిని చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పసుపు గణపతి చేసి దీపానికి ముందర ఈ పసుపు గణపతిని పెట్టిన తర్వాత మనం తెచ్చిన అరటి పండ్లు కానీ, నైవేద్యం కానీ, అలాగే తాంబూలం కానీ అన్నీ ఇలా స్వామివారి ముందర ఉంచి ఆ తర్వాత మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం పసుపు గణపతిని పూజించుకున్న తర్వాతే మనం దీపాన్ని అనేది వెలిగించాలి. ఇక్కడ వచ్చేసి పసుపు గణపతిని చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పెట్టేసి ఆ తర్వాత పూలతో స్వామివారిని అలంకరిస్తున్నాను. ఫైనల్గా గణపతిని మనం ఒకసారి పూజించుకున్న తర్వాత మనం దీపాన్ని వెలిగించడం స్టార్ట్ చేయాలి. దీపాన్ని ఎప్పుడు అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. ఇలా అగరబత్తులకి మనం వెలిగించుకొని ఆ తర్వాత వాటితో మనం దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత మనం దీపానికి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత దీపపు పైన కొన్ని అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి అంటూ ఒక 11 సార్లు జపం చేయాలి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న టెంకాయని స్వామివారికి కొట్టాలి. ఇంతటితో మన పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇలా మనం కార్తీక మాసం రోజు మనం దీపం అనేది పెట్టాలి. ఇంకా ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఎందుకంటే నేను ఎలా దీపం పెడతానో మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. సో మీరు ఎలా పెడతారో ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా అమ్మకుట్టి సికే వ్లాగ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు అమ్మకుటి సికే వ్లాగ్స్.